హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రిన్సెస్ హర్షిని. ఈరోజు మా నానమ్మ వాళ్ళ ఊరికి వచ్చాను. మా నానమ్మ ఏమో ఫిష్ తెప్పించింది. ఈరోజు ఫిష్ కోస్తున్నాము. 3 kgs ఫిష్. 4 kgs 3 kgs. మా నానమ్మ ఎంత కష్టపడతానో చూడండి. మంచిగా అంటే కోసేది కాదు, ఇంకా ఇది తీయాలమ్మా. ఎంత బాగుందో చూడండి వాతావరణం. కోళ్ళు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మా మమ్మీ కూడా హెల్ప్ చేస్తాను వైకి. ఇది చాలా పెద్దది, అందుకే మా చేత కాలేదు ఇది. మా డాడీ చూడండి ఏం చేస్తాడు, చూస్తాడు అద్దాలు పెట్టాడు. డాడీ ఒకసారి పైకి ఎత్తు తలకా. కెమెరాకి చేతులు పెట్టి ఫిష్ ఇంత పెద్ద 4 kgs అయినా ఉండొచ్చు. అలవాటు కదా. ఇగోండి మా తమ్ముడు. ఏయ్ తలకా ఎత్తురా. జులితే రాదమ్మా, కొట్టినట్లను ఇట్లా అట్లా పైకి రుంత అట్లా అట్లా లేదది బంక బంక ఉన్నట్టు. అమ్మా తలకాయ పైకి ఎత్తు. ఫిష్ నాది కాదు చూపించేది. ఫిష్ తలకాయ చూడమ్మా, చూడు చూడు. కొట్టినట్టు కొట్టు. మమ్మీ కూడా అట్లా ఈజీగా వస్తుంది. అట్లే ఈజీగా వస్తుంది. పైనాపిల్ కోసినట్టు వస్తుంది. బలం కదా, బలంతో గట్టిగా ఉంటాయి. ఓసారి మా డాడీని దగ్గర నుంచి చూపిస్తా చూడు. చేయాలంటే డాడీ డాడీ లుక్ హియర్. మా వైఫ్ ఫేస్ చూడు. నీ ఫేస్ బాగుందని చూపిస్తానవయ్యా. మా మమ్మీ ఏమో ముద్దు కడుగుతుంది. ఇది కత్తి అంటే కత్తి, ముద్దు కత్తి. ఎంత పెద్దగా ఉంది చూడండి కత్తి. ఇలాంటి కత్తి అయితేనే సరిపోతుంది. ఇలాంటి కత్తి మా తాత ఏ దానికైనా కోస్తాడు. చెట్లకైనా చెట్లకైనా తరమయ్యేది అట్లుంది ఇది. కోళ్ళు కోళ్ళు తెచ్చుకుంటే కోళ్ళు ఇవన్నీ మా అయ్య వాళ్ళ ఇంటికాడ కోళ్ళు. ఇక ఇప్పుడు మా నాయన కూడా సహాయం చేస్తాడు. కొట్టు ప్రయోగం చేస్తాను కదా ఈ ఫిష్ కోయడానికి. ఇప్పుడు చూడు, నేను ఐడియా తాత అయితే ఒక్క నిమిషంకే కోసేసిండు. తర్వాత 1 2 ముక్కలు కొట్టిన తర్వాత ఏం చేస్తాడంటే అన్నయ్య ఇదో ఇక్కడి నుంచి ఇట్లా ఇట్లా కోస్తాడు. ఇట్లా దాంతో క్రాస్ గా దీంతో ఇట్లా కోస్తే అప్పుడు బాగా వస్తుంది. అది ఇది తీయల్లా ముందు తీసేసి పొట్టలో తీసి తెచ్చుకుంటే మన చేరి అట్లా వదిలే ఈడ తీయల్లా. ఈ కొట్టేసి ఈడ ఇది పొట్టలో తీసేయాల. మళ్ళా కొట్టుకుండేది. ఇట్లా కొత్తాను. ఏం డాడీ ఇట్లా కొచ్చేస్తున్నావు పిచ్చి పిచ్చిగా? ఏదమ్మా మా ఎక్స్పీరియన్స్ మాకంతే. పిచ్చిగా అంటే మాకు వచ్చాయి. ఆ తోకలన్నీ కట్ చేస్తే అయిపోతుంది. అట్లా ఆడొస్తుంది రాదా? రాదు. కొట్టులాగా పెట్టుకొని కట్ చేయి. అది కూడా అట్లా తిప్పుకో. అట్లా అట్లా కొట్టుకోలే. పెట్టేకి రాదు కదా నీకు. అట్లా దీనికి వస్తా అయితే వచ్చేది కొట్టి రాందుంటే పీసులు అయినప్పుడు కొట్టుకుందాం. ఏందంతా డాడీ బొచ్చు బొచ్చు వచ్చింది. బొచ్చు బొచ్చు అందరూ పట్టుకొని బీకండి, అయిపోతారు కథ. అవుతుందా లేదా అట్లా ఏం కట్ చేస్తాను మెల్లిగా. దాని మీద బరువు ఉపయోగిస్తాను. లోపలికే కానీ కట్ చేయి. పట్టుకో, నువ్వేం కాదు. అది నీకేం తగలదులే అబ్బా. తగులుతుందని కాదు, జారుతాది నాన్న. ఇది కథ. ఫిష్ కట్ చేయడానికి ఇంతసేపు పడుతుంది. మళ్ళీ ఫిష్ కట్ చేసేది అయిపోయిన తర్వాత ముక్కలు కట్ చేసేటప్పుడు చూపిస్తాం. లేదు బాయ్ బాయ్. ఇక ఇప్పుడు కట్ చేస్తున్నారు. ఫస్ట్ ఉప్పుడేకి వేయాలంట. ముక్కలు నీట్ గా కడుగుతారంట. మళ్ళీ రక్తం అంతా బయటకు వస్తుంది చూడు మన లెక్క. పని ఉండదు. నీట్ గా వస్తుంది కొడితే.
చెయ్యితో కొడతాను చూడండి, చెయ్యి కోసుకుంటే ఇంకంతే. ఏంటి కోసుకుంటావు తెక్కలదానివి? అది అట్లా కొట్టే అట్లా ఏంటి కోసుకుంటావమ్మా? చెయ్యి కొట్టల్లా కొట్టమంటావా? కొడితే అట్లా నా బాధ అంతే. నువ్వు లుంగి కట్టుకుంటే బ్లడ్ ఎవరితే పోదండి, గుర్తు పెట్టుకోండి. ఇగో ఉప్పులేకి అన్ని పీసులన్నీ పీసులన్నీ వేసిన తర్వాత ఉప్పు ఎత్తి మళ్ళా నీళ్ళు పోసి కడుగుతారంట కదా, అది కోస్తుండ్రు. మళ్ళా చూపిస్తా. ఇగో రాయ్ కొట్టాలా డాడీ? అంతే. మధ్యలో రెండు బోన్ వచ్చినప్పుడు కొత్తాను రక్తం రక్తం అది కొట్టల్లా ఇంత లావుతుంది. బోన్ ఒకటి అడ్డం వస్తాను. అట్లే ఏం కాదు, ఏమైతే అట్లే వద్దులు అట్లే ఇంకా కట్ చేయొద్దు మెత్తగా. చూడండి ఎట్లుందంత కాదులే దీంట్లో ఉండదులే. చూడండి ఎంత కొవ్వు అంతా ఉంది లోపల, కొవ్వు లోపల పొట్ట చీల్చిన తర్వాత చూద్దాంలేండి. పొట్ట పొట్ట చీల్చుతుండ్రు. డింగ చెక్క డింగ చెక్క రెండు షాప్ చేసుకొని తెగచ్చండి. ఇట్లా పైన నుంచి మావయ్య అని ట్రైనింగ్లు చెప్తాంది మా డాడీకి. ట్రైనింగ్ ఇస్తాను. ట్రైనింగ్ అయిపోయా. లేకపోతే మన కొట్టు ట్రైనింగ్ ఇస్తాను మావయ్య. ట్రైనింగ్ మా తాత వచ్చిండు. మా తాతని చూపిస్తా ఉండండి. ఇగో మా తాత ఎవరు అంతా చూడండి. అది ఏం సంచి గ్రీనరీ. మా ఊరి కాడ చల్ల గ్యాలస్ ఉంటుంది, అందులో ఈ ఎండ కూడా పడతా ఉంటది. ఇది ఈడ ఫ్రెష్గా కోస్తాను. మా తాత వచ్చినాడని అటుకు పోయినానులేండి. వీడియో మిస్ అయింది అనుకుంటా. ఇక ఫ్యామిలీ ఏమంతా కూర్చొని చేస్తాను ఫిషింగ్. అందరూ కష్టపడతాండ్రు ఫిష్ కట్ చేయడానికి. గుడ్డు ఎగ్ అది ఎగ్గంట చూడండి, అది ఎగ్గంట. మీకంతగా బోర్ కొడుతుంటే వచ్చే పుండిన తర్వాత చూపిస్తానండి. ఇగో మా తాత హెల్ప్ చేయడానికి వచ్చినాడు. ఇంకా సార్ మా తాత ఆర్మీలో రిటైర్మెంట్ తీసుకొని వచ్చినాడు. ఎగ్గు చూపిండి ఎగ్గు అయిపోయింది ఆల్మోస్ట్. పేగుని పీకేసి పడేసినాడు. లేకుండా ఎట్లుంటది? ఎంత గలీజ్ రే దీంట్లో ఫిష్ లోను. అవును ఎక్కువ ఉంటే బ్లాక్ బాలా అంతా చిచి. ఈ ఫిష్ ఎందుకు తీసుకున్నాం మనం? ఫిష్ అయినా అట్లే ఉంటుంది. ఏంది లోపల కవర్ లెక్కుంది? ఏంది కవర్ లెక్కుంది? అద్దాలు పెట్టు. మా డాడీ అద్దాలు నేను పెట్టుకున్నా. ఫిష్ అయిపోయేది అట్లా లేదు. ఏమవుతుందో ఏమో కానీ ఫిష్ ఎప్పుడు అయిపోతుందో లేదు. కర్రీ ఎట్లా చేస్తామో చూద్దాం దానికి. బాబాయ్. ఇది పైన తలకాయ చూడండి లోపల ఏముందో. ఎంతసేపు కట్ చేస్తావు డాడీ? కొద్దిమరి కట్ చేయి, తాతన్న కట్ చేస్తాడు. ఏంది మా కవర్ ఉంది లోపల? తినిందేమో కవర్ ఉంది. కవర్ కాదు అది, దాని ఫుడ్ అందులో ఉంటుంది. అది దానికి అది కొట్టి పీసులు కొట్టి కడిగేయండి. ఇది వాటర్ రాగు. ఇది ఒకటి చూపిస్తా చూడండి. కవర్ లెక్కనే ఉంది, అది సేమ్ కవర్. ఏందో ఉంది చూడండి. పేపర్ మింగింది. అది పేపర్ లెక్కలే ఉంది. పేపర్ కాదు, అది చేదు అంటారు దాన్ని. చేదు అంటారు, అదే కదా చెప్తా. అది ఫిష్ ఉప్పు ఉంది దాని లోపల. అన్ని ఆకులన్నీ పడ్డాయి దీంతో. ఈ ఫిష్ నుంచి అయితే రక్తం వస్తాను ఫుల్గా. ఉంటుంది గలీజు కొవ్వు అంతా. బ్లడ్ లివరు అన్ని. లివర్ అది లివరు
మళ్ళీ అన్నది ఇద్దాం. సరేలే. ఫైనల్గా మా డాడీ కట్ చేసేసినాడు. మా అవ్వయ్య ఏమో కడుగుతుంది. కొన్నాడు పెట్టింది చూడండి ఎంత తెల్లగా మెరుతున్నాయో. తెల్లగా మెరుతాండే. మా ఒకటి తీసుకో. అమ్మాయి అయితే అన్నీ తీస్తాను. ఇది చూడండి ఫిష్. లాస్ట్ అండ్ ఫైనల్కి అయిపోయింది. ఇంకా కర్రీ చేసేది ఇంకెంత టైం పడుతుందో తెలీదు. ఎంత టైం పడుతుందో తెలియదు కానీ ఇంకా అయిపోయిందా? సరేలేవా. మేమైతే ఫిష్ కట్ చేసినాము. చూపిస్తా చూడండి. ఇదిగోండి ఫ్రై ఇంకా కర్రీ రెండు. ఎంత తెల్లగా ఉన్నాయి చూడండి. ఫ్రెష్ కర్రీ ఫ్రై అయిన తర్వాత చూపిస్తాము. మాకైతే ఫ్రై ఇష్టం, అందుకే మా మమ్మీ ఎక్కువ చేస్తారు ఫ్రై. అందుకే ఫ్రై ఎక్కువ చేయమని చెప్పిన. కర్రీ రోజంతా చేయమని చెప్తే సరిపోతుంది. అయితే మా మమ్మీ ఫిష్ పక్కకు గీసి పెడుతుంది ప్లేట్లో. ఫైనల్గా అయితే ఫిష్ కర్రీ అయిపోయింది, ఫ్రై కూడా అయిపోయింది. చూపిస్తా చూడండి. ఇంకో ఇది ఫిష్ కర్రీ ఇంకా ఫ్రై మొత్తం అయిపోయింది. మా మమ్మీ అయితే చేస్తుంది ఫ్రై. ఇంకా మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీలైతే ఎట్లా చేసామో కూడా చూపిస్తాము నెక్స్ట్ వీడియోలో. బాయ్ బాయ్.